హాయ్ గైస్, ఈరోజు డేట్ వచ్చి 26 ఆగస్ట్ 2024. సో ఈరోజు కృష్ణాష్టమి. సో కృష్ణాష్టమి అందరూ హ్యాపీగా జరుపుకుంటున్నారని అయితే నేను అనుకుంటున్నాను. సో ఈరోజు జరిగిన నా లైఫ్లో కొన్ని సంఘటనలు అండ్ సొసైటీలో జరిగిన కొన్ని సంఘటనలు అయితే మీతో షేర్ చేసుకుంటా. సో వీడియోని ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో సో మన ఛానల్ని తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు కొంచెం హ్యాపీగానే ఉన్నానని చెప్పొచ్చు. ఎందుకంటే మండే ఫాస్టింగ్ డే, ఎవ్రీ మండే ఫాస్టింగ్ డే అని మీకు తెలుసు. సో బట్ కొన్ని ఇన్సిడెంట్ అయితే జరిగినాయి. అవైతే చాలా ఫన్నీగా అయితే అనిపించినాయి. అది కూడా యూపీ సైడ్ అనుకుంటా. ఒక ట్రైన్లో ఫేక్ టీటీ ఎక్కాడు. సరే, మీకు తెలిసి ఉంటుంది, టికెట్ కలెక్టర్ ఉంటాడు కదా చెక్కింగ్కి. సో ఆ ఇన్సిడెంట్ అయితే జరిగింది. చాలా ఫన్నీ అయితే అనిపించింది. ఎందుకంటే ఒక ట్రైన్లో ఒక టీసీ కింద చెప్పి తను ఫైన్లు అవి కట్టించుకుంటున్నాడు. అది చాలా దారుణంగా అయితే అనిపించింది. అండ్ ఇంకా ఈ కోల్కత్తా మర్డర్ కేసు గురించి అయితే కొన్ని పాయింట్స్ అయితే చెప్పాలి, కీ పాయింట్స్. సో మన ఇండియాలో ఇలాంటి వాటికి శిక్షలు అనేది తొందరగా అమలు అయితే చేయరు. ఎందుకంటే ఆషామాషి కాదు కదా, 150 కోట్ల మంది ఎర్రి పప్పులు ఉన్న కంట్రీ మన ఇండియా. అలాంటి కంట్రీలో రాజకీయ కోణమే ఎక్కువ ఉంటుంది. మీకు తెలిసి ఉంటుంది, ఎవడైనా బిజినెస్ మ్యాన్ అయినా ఒక పొలిటీషియనే నడుపుతాడు. మూవీ వాడినైనా ఎవరినైనా నడిపేది ఒక పొలిటీషియనే. ఒక కామన్ మ్యాన్ ఎన్నుకున్న వాడిని ఆడు రూల్ చేస్తున్నాడు అంటే చూసుకోండి. ఒక కామన్ మ్యానే వాడిని ఎన్నుకుంటాడు. ఏ పొలిటీషియన్ అయినా ఎన్నుకునేది ఒక కామన్ మ్యాన్. మనమే, ఎవరో కాదు. గవర్నమెంట్ అంటే ఎవరు? పబ్లిక్ అంటే ఎవరు? సొసైటీలో బతుకుతున్నది మనమే కదా. మనమే ఎన్నుకొని మనమే ఎరుపప్పులు అవుతాం. ఇంకో విచిత్రం ఏంటంటే కోల్కత్తాలో సీఎం ఆవిడే, అండ్ మెడికల్ మినిస్ట్రీ ఆవిడే, హోమ్ మినిస్టర్ ఆవిడే, అన్నీ అక్కడైతే. సో కానీ ఇప్పటికీ న్యాయం అనేది జరగదు. ఏదో పాలిగ్రాఫ్ టెస్ట్ ఏదో కూడా వచ్చింది, అది కూడా డొల్లే. నాకు ఒక కాన్స్పిరెన్సీ థియరీ ఏంటంటే, ఇప్పటికే ఆ అబ్బాయి వెళ్ళిన చోట ఆ అమ్మాయి కడుపులో 15 mg అంటే అది స్పామ్ ఎందుకు దొరికిందో ఇప్పటికే అర్థం కావట్లేదు. ఒక్కడు రేపు చేస్తే అంతమంది మల్టిపుల్ మంది అటాక్ చేశారని అయితే అంటున్నారు. ఎందుకు ఇంత ఇన్సిడెంట్లో ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉంది గవర్నమెంట్ది? ఇప్పటికీ న్యాయం జరగట్లేదు. వాడిని సెపరేట్ సెల్లో భారీగా బందోబస్తు, పోలీసుల బందోబస్తులో మధ్యలో జల్సాగా అయితే ఉన్నాడు ఆ అబ్బాయి, ఆ సంజయ్ ఘోష్ అనేవాడు. ఇంకా ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిన ప్రిన్సిపాల్ సంథింగ్ వీళ్ళంతా, ఇదంతా ఒక కుట్రని అయితే నాకు అనిపిస్తుంది. సో నా అభిప్రాయం షేర్ చేస్తాను అంతే. మీ అభిప్రాయం ఏంటో నాకు తెలియదు కదా. సో ఇది ఒక ఇన్సిడెంట్ అయితే, ఇది ఎప్పటికీ కొలిక్కి రావట్లేదు. దాదాపు ఆగస్టు 9వ తారీఖున అయితే జరిగింది ఈ ఇన్సిడెంట్. 9 నుంచి ఇప్పటి వరకు కేసు అనేది ముందుకే వెళ్ళ. మరి ఎంత గొప్ప సొసైటీలో బతుకుతున్నామో నాకు అర్థం కావట్లేదు ఏంటో మరి. సో అంటే తప్పు చేసినా ఇండియాలో బతికేయచ్చు, అది నిరూపించుకుందామన్నా. ఇంకొక ఇన్సిడెంట్ కూడా జరిగింది. సో అదేంటంటే బెంగళూరు అనుకుంటా. బెంగళూరులో తన భర్త నుంచి ఒక 6.5 లక్షలు కావాలని భరణం అయితే పెట్టింది ఒక గొప్ప ప్రయోజకురాలు అనుకుంటా ఆవిడ. సో కానీ న్యాయమూర్తి అయితే దిమ్మ తిరిగే షాక్ అయితే ఇచ్చింది. తన కాస్మెటిక్స్కి 3 లక్షలు అంట, తిండికి, ఇంకా చెప్పులకి, బట్టలకి, వీటికి ఇంకో 3 లక్షలు మరి ఎంతో. టోటల్గా 6.5 లక్షలు సంపాదించుకో నువ్వు, అంతే తప్పించి ఆ సెక్షన్ ఒకటి చెప్పి దీని పర్పస్ అయితే కాదని చెప్పి ఆవిడకి, అమ్మాయి కదా ఏదైనా జరిగిపోద్దేమో అనుకున్నారు. కానీ ఆవిడైతే సెల్యూట్ చెప్పాలి, బాగా తీసుకున్నారు నిర్ణయం. ఎందుకంటే అమ్మాయిలు ఇలా తయారైపోయారు, బెదిరించడం, భర్త నుంచి లాక్కోవడం, ఇలాంటివన్నీ భరణాలన్నీ చేశారు. ఈ కేసు ఒక సంచలనం అని చెప్పచ్చు. ఇది ఒకటి అయితే ఇన్సిడెంట్ అయితే జరిగింది. సో ఇవన్నీ మీరు షేర్ చేసుకుంటున్నాను. ఇది ఇంకో మొబైల్ అయితే షూట్ చేస్తున్నాను, దీని క్వాలిటీ. ఇక ఆ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చూసి చెప్పండి. సో బాగుందంటే ఇక దీంట్లో అయితే చేస్తా. ఇంకా చెప్పాలంటే ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్ళా. కృష్ణాష్టమి కదా, కొంచెం స్పెషల్ అని అయితే వెళ్ళా. అక్కడే లంచ్ గట్టా తిని
ఇంకా ఇప్పటికే రీచ్ అయ్యా. దాదాపు చాలా అవర్స్ ఉన్నా. ఆఫ్టర్‌నూన్ ఎళ్ళా 1కి. సో, ఇంకా 8కి అయితే తిరిగొచ్చా. వస్తా వస్తే ఇంకా ఛార్జింగ్ కూడా అయిపోయింది ఫోన్‌లో. అందుకే వేరే ఫోన్‌లో అయితే షూట్ చేస్తున్నా. సో, ఈ ఫోన్‌లో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఎలా ఉన్నాయో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో, తప్పకుండా ఈ వీడియోని షేర్ చేస్తారనుకుంటున్నా. సో, వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ రేపు కొత్త టాపిక్‌తో అయితే ముందుకొద్దాం. సో, అంతవరకు బై బై. గుడ్ నైట్.